హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం కావాలని తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు మనల్ని ఏ విధంగా మన ఓట్లతోటి వాళ్ళు సీఎం అయ్యి ఈరోజు మనకి మన రైతు బంధు అయితేంది, రైతు రుణమాఫీ అయితేంది, ఇలా ప్రతి పథకం మీద నిర్వర్తిస్తున్నారా లేదా, అసలు హామీలు ఇచ్చిన హామీల ప్రకారం వాటిని చేస్తురా లేదా అనే పూర్తి వివరాలు మీకైతే అందిస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు రుణమాఫీ జరిగిందా లేదా అంటే 100% జరగలేదనే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 కల్లా నేను రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా క్రాప్ లోన్ అని చెప్పి ఈరోజు వరకు కూడా దాన్ని మాట తిప్పేస్తున్నాడు తప్ప ఇంతవరకు రూపాయి అంటే రూపాయి కూడా చెల్లించలేదు. ఎవరికి రూపాయి అంటే రూపాయి కూడా చెల్లించలేదు రుణమాఫీ. దీనితో పాటు ఇప్పుడు కరువు ఒకటి ఎంటాడుతున్నది. వర్షాలు లేక ఎన్నో పంటలు ఎండిపోతున్నాయి. దాని గురించి ప్రస్తావనే లేదు. 10,000 ఎకరానికి 10,000 అని చెప్పారు, కానీ ఇంతవరకు ఒక్కళ్ళకి కూడా ఒక్క ఎకరానికి 10,000 రూపాయలు రాలేదు. అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం? మనం కావాలని కోరి తెచ్చుకున్న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితేంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితేంది, బట్టి విక్రమార్క అయితే అసలు ఏం చేస్తున్నారు? వీటి మీద ఎందుకు నోరు మెదపట్లేదు? ఏదైనా రేపు చేస్తాం, మాఫ్ చేస్తామంటారు, కానీ ఒక్క నిధులు ఏది సరిగా రిలీజ్ అవ్వట్లేదు. ఈరోజు చూసుకున్నట్టయితే మనం నిర్మల్లో చూసినట్టయితే చాలామంది రైతులకైతే బ్యాంకు నుంచి నోటీసులు అందిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మీరు క్రాప్ లోన్ తీసుకున్నారు, మీకు ఎలాంటి రుణమాఫీ జరగలేదు, మీరు బ్యాంకుకి వచ్చి డబ్బులు చెల్లించాలి, లేదా 15 రోజుల్లో చెల్లించకపోతే జప్తు చేస్తామనే విధంగా ఉన్నది. తీసుకున్న డబ్బులతో పాటు దానికి వడ్డీతో సహా చెల్లించాలి అనే దాన్ని అయితే ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ బయట మనం చూసుకున్నట్టయితే రుణమాఫీపై ఎటు చూసినా కానీ ఎవరికి రూపాయి కూడా చెల్లించలేదు. ప్రజలేమో రుణమాఫీ జరుగుతుంది కదా అన్నట్టు అందరూ అదే క్రమంలో ఉన్నారు, కానీ మనం చూసుకుంటే రుణమాఫీ ఇప్పటివరకు జరగలేదు. దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరికి నిర్మల్ ఒక్కటే కాదు, ప్రతి నియోజకవర్గం కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి బ్యాంక్ నోటీస్ అందే పరిస్థితి ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టకపోతే జప్తు చేసే పని అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరుస్తాడా? అసలు మనల్ని పట్టించుకుంటాడా? మనకి రుణమాఫీ చేస్తాడా అంటే రేపు చేస్తాం, మాఫ్ చేస్తాం అనేది తప్ప ఇంతవరకు దాని గురించి స్పష్టత ఇచ్చిందే లేదు. ఇటు పంట ఎండిన వారికి పంట నష్టం కింద 10,000 రూపాయలు అన్నారు, అది అటే పోయింది. డిసెంబర్ 9 అన్న కాడ ఇప్పటి వరకు కూడా రూపాయి అంటే రూపాయి రుణమాఫీ జరగలేదు. అసలు ఏం చేస్తారు? అసలు రుణమాఫీ జరుగుద్దా లేదా? ప్రజలైతే ఆందోళనలో ఉన్నారు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరైతే మా వీడియో చూసైనా ఒక్కసారి చెల్లించి రుణమాఫీ అయితే చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకునే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం, మేము నిలబెట్టామని ప్రజలైతే వాపోతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెలిసి మీరు ఏం చేసినా, ఏడ తీసుకొచ్చినా కానీ రుణమాఫీ చేయండి. పేద ప్రజలను అయితే ఆదుకోండి అయ్యా. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు కరువు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. మీరు చేసే రుణమాఫీతో చాలామంది ప్రజలైతే సంతోషిస్తారు. మీరు ఎంపీ ఎలక్షన్లలో గెలవాలంటే మీరు బీఆర్ఎస్ని తిట్టడం కాదు, ముందు ప్రజలకు కావాల్సిన పనులు చేయండి, ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తారు. మనం ఈరోజు నిర్మల్ ఒక్కటే కాదు, ఎక్కడ చూసినా నల్గొండ డిస్టిక్ అయితేంది, సూర్యాపేట డిస్టిక్ అయితేంది, ఎక్కడ చూసినా కానీ ప్రజలైతే కరువు కాటకాలతో అల్లాడుతున్నారు. దీనితోడు ఇప్పుడు ఈ రుణమాఫీ జరగకపోతే బ్యాంకుల నుంచి వచ్చే నోటీసులు చూస్తే ఎంతోమంది రైతులు ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. మీరు ఒక్కసారి చెల్లించైనా ఇప్పటికైనా రైతు రుణమాఫీ చేసినట్టయితే ఎంపీ ఎలక్షన్లో మీరు గెలిచే విధంగా ఉంటుంది. లేదంటే ప్రజలైతే మీకు తగిన బుద్ధి చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీరు ఒకసారి కూర్చొని ఆలోచించి రుణమాఫీ అయితే వెంటనే చేయాలని కోరుతూ, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రుణమాఫీ ఎప్పుడు జరుగుద్దో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజలకైతే మేము తెలియజేయబోతున్నాము. కాబట్టి మీరు కూడా ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.